ఒక చిన్న షెడ్తో నెలకు వేలలో ఆదాయం సాధిస్తున్న రైతుల గురించి విన్నారా? కోడి పిల్లల కంటే వేగంగా పెరిగే తక్కువ ఫీడ్ తినే పక్షి ఏదో తెలుసా? చిన్న పిట్టలే చాలా మందికి పెద్ద ఆదాయం తెస్తున్నాయి. కౌజు పిట్టల పెంపకం ఒకసారి మొదలు పెడితే ప్రతి వారం ఆదాయం. మహిళలు, యువత తక్కువ పెట్టుబడితో మొదలు పెట్టగల సులభమైన వ్యాపారం ఇదే. తక్కువ ఖర్చు, తక్కువ శ్రమ, కానీ స్థిరమైన ఆదాయం. ఇదే కౌజు పిట్టల బిజినెస్ రహస్యం. మన దేశంలో పశు పక్షి ఆధారిత వ్యాపారాలు ఎంత లాభదాయకమో అందరికీ తెలుసు. కానీ వాటిలో ఒకటి చాలా మందికి తెలియని గోల్డ్ మైన్ లాంటి వ్యాపారం. అదే క్వాయిల్ ఫార్మింగ్, కౌజు పిట్టల పెంపకం. తక్కువ స్థలంలో తక్కువ పెట్టుబడితో మొదలుపెట్టి సరైన ప్లానింగ్తో మంచి ఆదాయం వచ్చే ఈ వ్యాపారం ఇప్పుడు గ్రామాల్లో, పట్టణాల్లో కూడా వేగంగా విస్తరిస్తోంది. సో ఈ వీడియోలో మనం కౌజు పిట్టల పెంపకం పద్ధతి నుంచి అమ్మకం వరకు మొత్తం వివరంగా తెలుసుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి. అంతకంటే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నా లేదా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే బాస్వాలా అకాడమీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం అసలు మర్చిపోకండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ లోనికి వెళ్ళిపోదాం. హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు బాస్వాలా అకాడమీ తెలుగు ఛానల్. నేను శిరీష కందుల. ముందుగా కౌజు పిట్టల గురించి తెలుసుకుందాం. వీటిని ఇంగ్లీష్లో క్వాయిల్ బర్డ్స్ అంటారు. ఇవి చాలా చిన్నపాటి పక్షులు, కానీ వాటి మాంసం, గుడ్లు రెండు అత్యంత పోషక విలువలు కలిగి ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా 130 కంటే ఎక్కువ రకాల కౌజు జాతులు ఉన్న భారతదేశంలో ఎక్కువగా జపనీస్ కౌజ్ అంటే జాపనీస్ క్వాయిల్ మాత్రమే పెంచుతారు. ఒక్కొక్క పిట్ట సగటున 180 నుంచి 200 గ్రాముల బరువు కలిగి ఉంటుంది. ఆడపిట్టలు 7వ వారంలోనే గుడ్లు పెట్టడం ప్రారంభిస్తాయి. సో ఇంత త్వరగా పెరిగే పక్షి కావడం వల్లే కౌజు ఫార్మింగ్ ఇప్పుడు చిన్న వ్యాపారులకు బెస్ట్ ఆప్షన్ గా మారింది. ఇప్పుడు ఈ కౌజు పిట్టల పెంపకానికి అవసరమైన స్థలం మరియు షెడ్ గురించి తెలుసుకుందాం. కౌజు పిట్టల పెంపకం కోసం పెద్ద స్థలం ఏమీ అవసరం లేదు. చిన్న షెడ్ లోనే 100 పిట్టలను పెంచవచ్చు. ఇక షెడ్ నిర్మాణ సంగతి కనుక చూసుకున్నట్లయితే గాలి సరిగా ఆడేలా, వెలుతురు మంచిగా వచ్చేలా, తేమ తక్కువగా ఉండేలా ఉండాలి. షెడ్ పరిమాణం గనక చూసుకున్నట్లయితే ఒక్కో చదరపు అడుగుకి 4 పిట్టల చొప్పున పెట్టవచ్చు. ఇక ఉష్ణోగ్రత మొదటి 2 వారాల పాటు 35 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉష్ణోగ్రత అనేది అవసరం. తర్వాత క్రమంగా తగ్గించాలి. నెక్స్ట్ లైటింగ్. రోజుకు 14 గంటల వెలుతురు అనేది అవసరం. ఇది గుడ్ల ఉత్పత్తిని పెంచుతుంది. ఈ క్వాయిల్ బర్డ్స్ ను చాలా రకాలుగా పెంచుతూ ఉంటారు. పంజరం పద్ధతి ఇంకా పెంచే విధానం గురించి తెలుసుకుందాం. కౌజు పిట్టలను 2 పద్ధతుల్లో పెంచవచ్చు. లోతైన పంజర పద్ధతి లేదా బోను పద్ధతి. అయితే మొదటి 2 వారాలకు సంబంధించి 3 అడుగుల పొడవు, 2 అడుగుల వెడల్పు, 1 అడుగు ఎత్తుగల బోన్లో 100 పిట్టలను పెంచవచ్చు. అయితే ఈ కౌజు పిట్టలను పెంచే పద్ధతిలో వారాల వైడ్గా కనుక చూసుకున్నట్లయితే మొదటి 2 వారాల గురించి తెలుసుకుందాం. 3 అడుగుల పొడవు, 2 అడుగుల వెడల్పు, 1 అడుగు ఎత్తుగల బోన్లో 100 పిట్ట పిల్లలను పెంచవచ్చు. నెక్స్ట్ 3 నుంచి 4 వారాలు చూసుకున్నట్లయితే గనక వాటిని 4 అడుగుల పొడవు, 2.5 అడుగుల వెడల్పు, 1.5 అడుగుల ఎత్తుగల బోన్లో పెంచాలి. ఒక్క బోన్కు 50 పిట్టలు సరిపోతాయి. అయితే క్వాయిల్ బర్డ్ పెంపకంలో శుభ్రత అత్యంత ముఖ్యమైనది. రోజు వాటర్, ఫీడ్, తేమ స్థాయిని తనిఖీ చేయాలి. ఇప్పుడు కౌజు పిట్టలకు ఎలాంటి ఆహారం, నీటి నిర్వహణ పద్ధతులు దాని గురించి తెలుసుకుందాం. ఈ పిట్టలకు ఎక్కువ ఖరీదైన ఆహారం అవసరం లేదు. సాధారణ బ్రాయిలర్ స్టార్టర్డ్ ఫీడ్ సరిపోతుంది. ఒక్క పిట్టకు 4 వారాల్లో 500 గ్రామ్ ఫీడ్ అనేది అవసరం. ప్రతి 100 పిట్టలకు రోజు సుమారు 2.5 లీటర్ల నీరు అవసరం. అయితే ఫీడ్ లో ప్రోటీన్ అనేది అధికంగా ఉండాలి, 24% వరకు. ఈ క్వాయిల్ బర్డ్స్ యొక్క ప్రత్యేకత ఏంటంటే వేగంగా పెరుగుతాయి, తక్కువ దానా తింటాయి, కానీ అధిక పెరుగుదల కలిగి ఉంటాయి. ఇప్పుడు మగ మరియు ఆడపిట్టలను గుర్తించే విధానం గురించి చూద్దాం. 7వ వారంలో మగ, ఆడపిట్టలను వేరు చేయాలి. మరి వాటిని ఎలా గుర్తించాలి అంటారా? చెప్తా చూడండి. మగ పిట్టల మెడ దిగువ భాగం గోధుమ రంగులో ఉంటుంది. ఆడపిట్టల మెడ దిగువ భాగం లేత గోధుమ రంగులో నల్ల మచ్చలతో ఉంటుంది. ఇంకా ఆడపిట్టలు మగపిట్టల కంటే ఎక్కువ బరువు కలిగి ఉంటాయి. ఇప్పుడు కౌజు గుడ్ల యొక్క ప్రత్యేకతల గురించి చూద్దాం. మనందరికీ తెలుసు, జనరల్ గా ఈ కౌజు పిట్ట గుడ్లు అనేవి చాలా చిన్నవిగా ఉంటాయి, కానీ పోషక విలువలు మాత్రం చాలా ఎక్కువగా ఉంటాయి. ఒక్క గుడ్డు బరువు సుమారు 10 గ్రాముల వరకు మాత్రమే ఉంటుంది. ఈ క్వాయిల్ బర్డ్ ఎగ్స్ లో ప్రోటీన్,
ఐరన్, విటమిన్ B12, జింక్లు ఇవి సమృద్ధిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఆరోగ్యకరమైన ఆహారంగా తీసుకుంటారు. అయితే ఒక్క ఆడపిట్ట సంవత్సరానికి 250 నుంచి 300 వరకు గుడ్లు ఉత్పత్తి చేస్తుంది. మార్కెట్లో ఒక్క గుడ్ ధర ₹2 నుంచి ₹4 వరకు ఉంటుంది. ఇప్పుడు కౌజు పిట్ట మాంసం యొక్క ప్రత్యేకత గురించి తెలుసుకుందాం. కౌజు మాంసం చాలా రుచికరంగా ఉంటుంది. ఇది ప్రోటీన్ అధికంగా, కొవ్వు తక్కువగా ఉండడం వల్ల చాలా మంది దీనిని ఆరోగ్యకరమైన మాంసంగా పరిగణిస్తారు. 180 గ్రాముల పిట్ట సుమారు 125 గ్రాముల మాంసం ఇస్తుంది. ఈ మాంసాన్ని మార్కెట్లో ₹60 నుంచి ₹90 వరకు అమ్ముతారు. ఇక ఆదాయ లెక్కల గురించి కనుక చూసుకున్నట్లయితే ఇప్పుడు నేను చెప్పబోయేది జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే, ఒకసారి చూడండి. ఒక షెడ్ లో 4 విభాగాలు ఉంటాయి అనుకుందాం. ప్రతి విభాగంలో 1000 పిట్ట పిల్లలను పెంచవచ్చు. అలా ప్రతి వారం 1000 పిట్టలను అమ్మడం ద్వారా నెలలో 4000 కాయిల్ బర్డ్స్ ను అమ్మవచ్చు. ఒక్క కాయిల్ బర్డ్ ధర ₹70 అని అనుకుంటే నెలలో 2,80,000 వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. అంటే ఖర్చులు, ఫీడ్, నీరు, కూలీ, షెడ్ నిర్వహణ ఇవన్నీ తీసేస్తే సుమారు ₹1,20,000 నుంచి ₹1,50,000 వరకు నికర ఆదాయం వచ్చే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు నేను చెప్పిన లెక్కలు, లాభాలు అనేవి స్థిరంగా ఉండవు. మార్కెట్ ధరలపై ఆధారపడి ఉంటాయి. మీరు మెయింటైన్ చేసే విధానంలో, మీరు వాటిని పెంచే విధానంలో ఇవన్నీ ఆధారపడి ఉంటాయి. ఇప్పుడు మార్కెట్ డిమాండ్ మరియు అమ్మకం గురించి తెలుసుకుందాం. కౌజు మాంసం, గుడ్లకు ఇప్పుడు భారతదేశంలో మాత్రమే కాకుండా దక్షిణాసియాలో కూడా మంచి మార్కెట్ ఉంది. హోటళ్లు, రెస్టారెంట్లు, ఆన్లైన్ ఫుడ్ సప్లయర్లు మరియు స్థానిక మార్కెట్లు ఈ ఉత్పత్తిని కొనుగోలు చేస్తాయి. ఇంట్లో చిన్న స్థాయిలో మొదలుపెట్టి క్రమంగా పెంచుకుంటూ వెళ్ళవచ్చు. కొంతమంది రైతులు కౌజు మాంసం, గుడ్లు రెండింటిని బ్రాండెడ్ ప్యాకింగ్ లో అమ్మి అదనపు లాభాలు పొందుతున్నారు. సో ఈ కౌజు పిట్టల వ్యాపారం అనేది చిన్నగా మొదలవుతుంది, కానీ పెద్ద అవకాశాలను కలిగి ఉంటుంది. ఇది తక్కువ పెట్టుబడితో, తక్కువ స్థలంలో, సులభమైన నిర్వహణతో చేయగలిగిన బిజినెస్. ముఖ్యంగా యువత, మహిళలు, రైతులు ఈ రంగంలోనికి వస్తే స్వయం ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి. ఇది కేవలం వ్యాపారం మాత్రమే కాదు, స్థిరమైన ఆదాయం, జీవనోపాధి మార్గం కూడా. సో చూసారు కదండి, మీ అందరికీ ఇన్ఫర్మేషన్ ఉపయోగపడుతుంది, అర్థమైందని అనుకుంటున్నాను. అయితే ఇప్పుడు నేను చెప్పిన లెక్కలు, లాభాలు, ఫలితాలు ఇవన్నీ వ్యక్తిగత నిర్వహణ కావచ్చు, మార్కెట్ స్థితులపై ఆధారపడి ఉంటాయి. ఏ వ్యాపారం మొదలు పెట్టే ముందైనా సరే దానికి తగిన శిక్షణ అనేది తీసుకోవాలి, ట్రైనింగ్ తీసుకోవాలి. దాని గురించి క్లియర్గా తెలుసుకున్న తర్వాత మాత్రమే ఏ బిజినెస్లోకైనా సరే అడుగు పెట్టాలి. సో ఇది అందరూ బాగా గుర్తుంచుకోండి. మీకు ఏ బిజినెస్ ఇంట్రెస్ట్ ఉన్నా సరే మీరు దాని గురించి క్లియర్గా తెలుసుకుని మాత్రమే ఒక స్టెప్ వేయండి. సో అదండి, ఈ ఇన్ఫర్మేషన్ మీ అందరికీ ఎంతగానో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఇలాంటి మరొక సరికొత్త ఇంట్రెస్టింగ్ బిజినెస్ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు మన బాస్వాలా అకాడమీ తెలుగు ఛానల్లో చాలా రకాల ఇన్ఫర్మేటివ్ బిజినెస్కి సంబంధించిన వీడియోస్, సక్సెస్ స్టోరీస్ ఉంటాయండి. ఒకసారి మీరు వెళ్ళి చెక్ చేయండి, మీకే తెలుస్తుంది. సో మీరు చేయాల్సిందల్లా మీకు ఏమైనా వీడియో చూసిన తర్వాత డౌట్ ఉన్నా, లేకపోతే మీకు ఏమైనా కొత్త ఇన్ఫర్మేషన్ బిజినెస్కి సంబంధించి కావాలి అన్న ఆ టాపిక్ నేమ్ నీకు కామెంట్ చేయండి. నేను మరొక వీడియోలో దాని గురించి మీకు క్లియర్గా చెప్పడానికి ప్రయత్నిస్తాను. అంతే అండి. సో మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్ బాయ్. Bosswala. Be the boss.